హే ఎవ్రీవన్, వెల్కమ్ టు సెల్లైట్ పల్స్. మాస్ జాతర ట్రైలర్ వచ్చింది. టైటిల్ విన్నప్పుడు అనిపించింది, ఇది ఒక జాతర అంటారా లేక ఒక రవితేజ ఫెస్టివల్ అంటారు. ట్రైలర్ మొదలవగానే డైలాగ్ మేడం పిల్లలు రాలేదని, అదే విక్రమార్కుడులో ఉన్నమాట. బ్యాక్గ్రౌండ్లో అదే చూపులతో గుచ్చి గుచ్చి సాంగ్ బీజిఎం ఈడియట్ నుంచి స్ట్రైట్గా 2000 రవితేజ కాలానికి తిరిగి వెళ్ళిపోయినట్టు అనిపించింది. దట్ రా ఎనర్జీ, దట్ రెక్లెస్ స్వాగ్, ఇట్స్ స్టిల్ అలైవ్. ఇంకా వెంకీలో ఉన్న జాన్ గ్రీషమ్ నవల్ డైలాగ్, అది కూడా నాస్టాలజిక్ రిఫరెన్స్ అనిపించింది. ఇవన్నీ చూస్తే మాత్రం మాస్ కంటే మెమరీగా ఫీల్ అవుతున్నట్టుంది. నిజంగా నాస్టాలజిక్ ఎలిమెంట్స్ బాగా కనెక్ట్ అవుతున్నాయని మీరు అనుకుంటున్నారా? కానీ హానెస్ట్లీ చెప్పాలంటే ఓవరాల్ లుక్ అండ్ ఫీల్ చూస్తే ఇది మరో టెంప్లెట్ కమర్షియల్ మూవీలానే అనిపిస్తుంది. రవితేజ ఫైట్స్, పంచ్ డైలాగ్స్, హీరోయిన్ ఎంట్రీస్, కామెడీ బిట్స్ అన్నీ అదే ప్యాటర్న్. సెల్లైట్ పల్స్ ఇలాంటి మూవీస్కి నాకు అంత ఎంతూజియాజం ఉండదు, బికాస్ వీ ఆల్వేస్ లుక్ ఫర్ సంథింగ్ ఫ్రెష్, సంథింగ్ ఎమోషనలీ గ్రౌండెడ్. బట్ స్టిల్ నోస్టాలజీ ఇస్ అ పవర్ఫుల్ థింగ్. భాను భోగవర్ డైరెక్షన్లో ఈసారి ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తే గ్రిటీ టెక్స్చర్ ఉంది, లోకల్ ఫ్లేవర్ అలా కనిపిస్తుంది. అండ్ బీమ్స్ గారి మ్యూజిక్ ఇప్పుడు ఫ్రెష్గా అనిపిస్తుంది. ఆ మాస్ రిథమ్ క్యాచ్ అయినట్టు అనిపిస్తుంది ఈసారి కూడా. ట్రైలర్ ముగిసేసరికి ఒక థాట్ మాత్రం వచ్చింది, ఇది నాకు నాస్టాలజిక్ ఫీలింగ్ తెచ్చిందా లేకపోతే అదే కమర్షియల్ టెంప్లెట్ చూస్తున్నానే ఫీలింగ్ వచ్చిందా? రవితేజ అనేది సేమ్గా ఉంది, డైలాగ్ మంచిగా ఉంది, కానీ స్టోరీ ఫ్రెష్నెస్ విజిబుల్గా లేదు. ఒక ఊరు, అందులో రైల్వే స్టేషన్, ఆ రైల్వే స్టేషన్లో జరిగే స్మగ్లింగ్ చూడటానికి అలాగే అనిపిస్తుంది. సో సెల్లైట్ పల్స్ ఫీలింగ్ ఇది నాస్టాలజిక్ జర్నీలో ఉన్న రీఇన్వెన్షన్ అయితే కాదు. లెట్స్ సీ హౌ భాను భోగవరపు హ్యాండిల్స్ ద ఎమోషన్ ఇన్ ద ఫుల్ ఫిలిం. సో మీకు ఎలా అనిపించింది? నాస్టాలజియా ట్రిగర్ అయిందా లేదా సేమ్ ఓల్డ్ టెంప్లెట్గా ఫీల్ అయ్యారా? కింద కామెంట్లో చెప్పండి.